Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులున్నట్టుగా వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 26న అంటే ఈ రోజు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ వాతావరణ మార్పులతో జూన్ 5 నుంచి 10 వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం కూడా నమోదయ్యే సూచనలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ వెల్లడించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన ఇది. ఆలస్యంగా తెలంగాణను రుతుపవనాలు తాకనున్నాయని, జూన్ 5 తర్వాతే రాష్ట్రాన్ని తాకుతాయని తెలిపింది. ఎల్ నినో ప్రభావం వల్ల నైరుతి కదలికల్లో వేగం తగ్గిందని, వాతావరణ పరిస్థితుల వల్ల ఈసారి ఆలస్యంగా తాకుతాయని వెల్లడించింది. మే 25, 26 తేదీల్లో దక్షిణ భారతదేశాన్ని రుతుపవనాలు తాకుతాయని ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడు వాటి వేగం నెమ్మదించింది. దీంతో ఈసారి తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా మొదలు కానుంది. జూన్ 5 నుంచి 10 మధ్య రుతుపవనాలు తాకుతాయని తెలుస్తోంది. రుతుపవనాలను తాకితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ తర్వాత ఎండ ప్రభావం తగ్గుతుంది. ఇక రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుధ, గురువారాల్లో సైతం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుంటే మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కొనసాగుతుంటే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ఇక సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. సాయంత్రం మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి ఎండలు, వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు జారీ చేసినట్టుగా తెలిపింది. 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే దాదాపు 42 మంది మృతి చెందారు. ఒక్క వరంగల్లోనే అత్యధికంగా 20 మంది మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్లో 8 మంది, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక రాబోయే రోజుల్లో కూడా 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. భానుడి ఉగ్రరూపం క్రమంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఎండలు ఇంకా దంచికొట్టబోతున్నాయి. మినిమం ఒక 10 డేస్ అయినా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి వానల కోసం. అందుకే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి.